ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి పాలకులకు ఈరోజు ఇది హెచ్చరిక. అర్థం పర్థం లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్నిచ్చింది, ఏడుస్తుందని చెప్పి విమర్శలు చేసేటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, గతంలో రాష్ట్రాన్ని పరిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ఇది చెప్పబెట్టు. వాస్తవాలు తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. గతంలో ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఇటువంటి మేళాలు పెట్టిందా? ఆరోపణలు లేకుండా ఏదైనా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో అమలు చేసిందా? ఈ మూడో విడత ప్రభుత్వం ఏర్పడ కూడా ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డీజీపీఎస్సీ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఒక్కరికి ఉద్యోగాలే వాళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వాళ్ళ మీద విసిగి వేస్తున్న ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే 2 లక్షల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? వాళ్ళు 2 లక్షల మంది ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తూనే ఉంటామంటారు. ఎంతమందికి ఇచ్చింది? ఇవాళ తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తున్నా, మీరు నిరాశ పడకండి, నిస్పృహ చెందకండి, అధైర్యపడకండి, భయపడకండి. ఇవాళ మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ప్రతి సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోనే దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు కష్టపడండి, మీకండగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నిరాశ పడొద్దని చెప్పి ఇలా యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాం.